పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి అయితే భారీ బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రధానంగా గతంలో వైసీపీకి రాజీనామా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అయితే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా కలిసి ఈరోజు భారీ ఎత్తున అయితే తన అనుసర గణంతో ఈరోజు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి అయితే జనసేన పార్టీ కార్యాలయానికి అయితే భారీ ఎత్తున వెళ్ళి కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం నుంచి అయితే భారీ ఎత్తున ముఖ్యమైనటువంటి వైసీపీ నుంచి అయితే భారీ ఎత్తున ఏదైతే కాకినాడ సంబంధించిన జిల్లా ఏదైతే ఉందో అలాగే వైస్ చైర్మన్తో పాటు అలాగే పిఠాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్తో పాటు పలువురు ఎంపీటీసీలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లతో పాటు భారీ ఎత్తున అయితే మంగళగిరి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు భారీ ఎత్తున అయితే జనసేనలో చేరేందుకు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ ఎత్తున వైసీపీ నుంచి అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేనలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎంతమంది మీ అనుచరగణంతో వెళ్తడం జరుగుతుందని? గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా నెగ్గి ప్రజల మన్నలను పొందిన వ్యక్తిగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం, మరలా పవన్ కళ్యాణ్ గారు అయిన ఈ 9 నెలల కాలంలో ఆయన నియోజకవర్గం పట్ల చూపిస్తున్నటువంటి విధి విధానాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా నచ్చి ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ జిల్లా అంతా కూడా మరింత ముందుకి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా నాయకులు మొగల బాబ్జీ గారు కానీ, బుర్రా అనుబాబు గారు కానివ్వండి, కామేశ్వరరావు గారు, ఇంకా ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, భావన్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కార్యాలయానికి ఆయన ఆహ్వానం చెప్పడం జరిగింది. వీరందరినీ కూడా తీసుకెళ్ళి వారి సారథ్యంలో జనసేన పార్టీలోకి వీరందరినీ కూడా చేర్చే విధంగా వీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరింత ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు రాజకీయ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం నుంచే చెయ్యాలనే కోరికతోటి మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారితో కుటుంబ సమేతంగా వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత ఎటువంటి ఆయనతో చర్చించడం జరిగింది మాట? మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం మేరకు మా కుటుంబ సభ్యులతో వెళ్ళి కలవడం జరిగింది. ఆయన ఆప్యాయంగా పార్టీలో జాయిన్ అవుతావా అని చెప్పేసి అడగడం జరిగింది. వెంటనే జాయిన్ అవుతానని చెప్పడం, ఆయన అంగీకరించడం, ఈ రోజున ఈ జాయినింగ్ కార్యక్రమానికి ఏదైతే అప్పటి నుంచి నాతోటి 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతి మనిషితోటి, ప్రతి కుటుంబంతో, ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి మండలం ఈ నియోజకవర్గం తోటి అనుబంధం ఉన్న వ్యక్తిగా నేను నాకుండే అనుభవాన్ని జనసేన పార్టీకి మరింత వన్నె తెచ్చే విధంగా, మరింత పేరు తెచ్చుకునే విధంగా మేము మా అనుసర గణం అంతా కూడా తెక్కన శుద్ధిగా జనసేన పార్టీ కోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా చూసుకుంటే పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ పనిచేశారు, గతంలో ఎన్నో పార్టీలు చేశారు. కానీ ఇప్పుడు ఇందులోకి ఏం ఆశించి మీరు వెళ్తున్నారంటే ఏం చెప్తారండి కార్యకర్త? ఈరోజు రాజకీయంగా ఆ భగవంతుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం ఆశీర్వాదాలతోటి మా నాయకులు, కార్యకర్తలు కష్టంతో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం, ఆ శాసనసభ్యుడిగా నా వంతు ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో చాలామంది అనుకుంటా ఉన్నారు, ఇవాళ జనసేన పార్టీలోకి వెళ్తే పెండెం దొరబాబు మళ్ళా
ఏదన్నా పదవి కోసం వెళ్తున్నాడనో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాకు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను తప్పించి నేను ఏ పదవి కూడా చేయనని కూడా నేను చెప్పడం జరిగింది. నాకు ఏ పదవి కూడా చెయ్యను, నాకు అవసరం కూడా కాదు. నేను త్రికరణ శుద్ధిగా జనసేన పార్టీకి మరింత బలోపేతం చేయడానికి నా వంతు ఈ జిల్లాలో నాకుండే బందుకోటి కానీ, నాకుండే అనుసరగణం కానీ, నాకుండే సర్కిల్ కానీ అందరినీ కూడా జనసేన పార్టీని మరింత పెంచడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి వెళ్తున్నాను తప్పించి జిల్లా బాధ్యతలు అప్పచెప్పినా, రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా, లేదంటే కార్యకర్తగా అయినా సరే జనసేన పార్టీకి నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను తప్పించి నాకు ఏ పదవిలో కూడా అవసరం లేదు. అంటే మీరు జనసేనలో జాయిన్ అవుతున్నారు, అలాగే ఓ పక్కన టీడీపీ నుంచి కూడా ఇక్కడ కూటమిలో అందరూ కూడా కలిసి పనిచేయాలి. గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వరంతో పాటు మీరు అక్కడ కూడా పోటీలో ఉన్నారు గతంలో. ఈ పరిణామం చూస్తే జనసేనలో మీరు జాయిన్ అవుతారు, ఇద్దరు కలిసి ఏ విధంగా కూటమికి పనిచేస్తారు? నాకు ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితోటి కూడా నాకు కలిసి పనిచేసిన వ్యక్తిగా, ఏ ఒక్కరితోటి కూడా విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఈరోజు వరకు నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో నా ద్వారా నష్టపోయిన వ్యక్తి ఉన్నాడు అంటే మీరు ఎవరినైనా సరే మీరు అడగచ్చు. త్రికరణ శుద్ధిగా రాజకీయాల్లో ఈరోజు వరకు కూడా పనిచేశాను. ఆ రకంగానే అన్ని పార్టీలు కూడా నన్ను ఎప్పుడు కూడా తప్పు పెట్టే విధంగా ఎప్పుడు ఈ రోజుకి కూడా జరగలేదు. ఆ పార్టీలను కూడా నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. మనం ప్రజలకి జవాబుదారీతనం, రాజకీయాల్లో మనం పదవిలోకి వచ్చామంటే ప్రజలకి మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతో నా రాజకీయ విధి విధానాలు ఉంటాయి తప్పించి కక్షలు కార్పణ్యాలతో కూడుకున్న రాజకీయాలు నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను కూడా. ఆ రకంగా ఈ రోజున తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరితోటి కూడా సత్సంబంధాలతోటి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా ముందుకెళ్తాను. రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం ఎంతో ముఖ్యంగా కీలకంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పిఠాపురంలో కూడా వైసీపీ ఏ విధంగా మొత్తం మీ జాయినింగ్తో మొత్తం అంతా ఖాళీ అవుతున్న పరిస్థితి. ఈ పరిణామాలను చూస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వైసీపీ పరిస్థితి? ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత అంటే ఆయన జీవించి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యుగా అవ్వాలని నా ప్రగాఢ కోరిక. ఆ రకంగానే మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం, ఆయనకి అండగా ఉంటాం. ఆయన ఈ నియోజకవర్గంలో తిరిగిలేని నాయకుడిగా మేమందరం కూడా మా కష్టంతో ఆయన్ని ముందెట్టి ఆయన రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టే విధంగా ఆయనకి సమయం ఇచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా చేయకపోయినా నేను చెయ్యను, కానీ ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి వారి సమస్యలన్నీ కూడా నా సమస్యగా తీసుకుని పనిచేస్తానని బట్టి తెలియజేస్తాను. అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కామెంట్ చేశారు ఆయన మీద, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే కామెంట్ కూడా. ఈ పరిణామం ఎలా చూడాలంటారు మరి? రాజకీయాల్లో ఇప్పుడు గతంలో మేము అధికారంలోకి వచ్చాము, 150 సీట్లు పైగా ఆ రోజున. అప్పుడు తెలుగుదేశం వాళ్ళని చూపించి ఇంకా మీ పరిస్థితి అది అని చెప్పేసి మేమే ఎక్కిరించేవాళ్ళం. మళ్ళా తిరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలో. ఇది రాజకీయాలు అనేది ప్రజల ఇష్టం, ప్రజల యొక్క ఆశీర్వాదాలతోటి మనం వస్తాం తప్పించి ఈవేళ ఏదో ప్రజలు మనల్ని ఆశీర్వదించారనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే అదే ప్రజలు మళ్ళా తిరిగి తోడతారు, తిరగబడతారు. తప్పనిసరిగా ఏ వ్యక్తికైనా సరే గెలుపు అనేది మనం అది ఒక మంచిగా తీసుకోవాలి తప్పించి బాధ్యతగా గెలిచాము, బాధ్యత తీసుకుని ఒళ్ళు వంచి ప్రజలకి అనుసంధానంగా పనిచేసినంతసేపు ప్రజలు మళ్ళా మనల్ని గౌరవిస్తారు. ఆ దిశగా ఆలోచన ఉండాలి తప్పించి ఇలాగ తక్కువగా మాట్లాడుకోవడం, ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చామని తక్కువగా మాట్లాడడం ఇవన్నీ కూడా మంచిది కాదని నా అభిప్రాయం.
అంటే గతంలో ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే కామెంట్ చేసి భాషాభావం బాగోక చాలామంది ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదని ఎలా చూడాలంటారు చెప్పండి? గతంలో కావాలని ఉద్దేశపూర్వకంతో కేసులు నమోదు చేశారన్నారు. కావాలని కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో ఎవరైతే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి తిట్టిన పోసాని కృష్ణమూర్తి పరిస్థితి ఎలా ఉంది? ఈ విధంగా కావాలని కక్షపూరితంగా చేస్తున్నారంటున్నారు. ఏ పార్టీకైనా కూడా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఆ విధి విధానాలు, ఆ రాజకీయాలకి కూడా నేను మొట్టమొదటి నుంచి కూడా దూరం. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ కూడా ఆ రకంగానే ఉంటుంది. నేను ఆ రకంగా నా రాజకీయ జీవితంలో పార్టీలు పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచనల విధానాలు నేను మాట్లాడలేను. కానీ నా వరకు ఈ నియోజకవర్గంలో ఆ రకంగా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల యొక్క మనం పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేసే విధంగా కిందకి వెళ్తాం. ఫైనల్గా చూసుకుంటే పడా ఒకటి ఏర్పడింది. గవర్నమెంట్ ఆసుపత్రి 100 పడకలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి ఇవన్నీ అందులో ఏ బాధ్యత అప్పచెప్పినా సరే మీరు ఏ విధంగా పనిచేస్తారు? ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏలేరు ఆధునీకరణ కావచ్చు, మన ఉప్పాడ తీర ప్రాంతం తుఫాను వస్తే సార్ కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం, ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, నేను మొన్న కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక ఆలోచన విధానం, ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విధానాలు కలెక్టర్ గారితో నేను తెలుసుకున్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఇంతకాలానికి పని చేసే ఆలోచన ఉన్న ఎమ్మెల్యే రావడం, అలాగే కేంద్ర స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం ఉండడం వలన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నానికి ఆయన అన్ని రకాల కూడా ఆలోచన విధానాలు ఉన్నాయని చెప్పమంటే నేను కంపల్సరీ చెప్పగలను. దాంట్లో భాగంగా నాకు ఆయనకి అండగా ఉంటాను. ఏ పని అప్పు చెప్పినా నేను చేస్తాను. ఎన్ని గంటలకు జాయిన్ అవుతున్నారండి ఈరోజు? ఎన్ని గంటలకు ముహూర్తం? 4 గంటలు. ఆల్ ది బెస్ట్. చూస్తున్నాం ఇది పరిస్థితి. భారీ ఎత్తునైతే పిఠాపురంలో వైసీపీకి అయితే భారీ భిక్ష తగులుతుంది. అలాగే గతంలో రాజీనామా చేసినటువంటి పెండం దొరబాబు అయితే ఇప్పుడు భారీ ఎత్తున తన అనుచర గణంతో వైసీపీలో చేరేందుకు ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంగళగిరిలో ఏదైతే జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు జాయిన్ అయ్యేందుకు భారీ ఎత్తున అలాగే ముఖ్యమైనటువంటి వైసీపీ నాయకులు, అలాగే ఇప్పుడు పదవిలో వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, అలాగే కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్తో పాటు అలాగే పిఠాపురం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్, అలాగే కొంతమంది ఎంపీటీసీలు జడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లు భారీ ఎత్తున అయితే ఇప్పుడు జాయిన్ అయ్యేందుకు మంగళగిరి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేయాలి కాబట్టి అక్కడ గతంలో పిఠాపురంలో నాకు ఎంతో ఇక్కడ సేవ చేసినప్పటికీ ప్రధానంగా ఇప్పుడంతా కూడా కూటమిలో ప్రతి పని కూడా జరుగుతుందని ఆ భావాలన్నీ కూడా నచ్చి పిఠాపురంలో అభివృద్ధి దిశగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన ఏ పని చెప్పినా సరే శిఖరణ శుద్ధితో అందరికీ కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని, అలాగే ఏదైనా ఏ పార్టీలోనూ కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు, అలాగే ఈ యొక్క కేవలం నేను జాయిన్ అయ్యేది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసమే నేను ప్రస్తుతం జాయిన్ అవుతాను. ఏ పదవి కూడా ఆశించి నేను పార్టీలోకి వెళ్తలేదని, అలాగే ఇటీవల కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన జరిగిందని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనా ఈ రోజునైతే భారీ ఎత్తునైతే వైసీపీ సంబంధించినటువంటి ప్రధాన కేడర్ రాజీనామా చేసి అలాగే జనసేనలో చేరడంతో పిఠాపురానికి అయితే భారీ బిగ్ షాక్ తగిలిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.